కాలంలో వ్యవసాయం మరియు కమర్షియల్ ట్రాన్స్ఫార్మర్స్ మరియు స్టార్టర్స్ని ఎంత ధరకి ఏ సంస్థల దగ్గర కొన్నారు, అదే ట్రాన్స్ఫార్మర్స్ని 2019-24 మధ్యకాలంలో ఎంతెంత ధరలకి ఏ కంపెనీల వద్ద కొన్నారు, అలాగనే 2019-24 మధ్యకాలంలో భారీగా ధరలు పెంచి ఒక సంస్థకి 100 కోట్లలో లబ్ధి చేకూర్చాలన్నది వాస్తవమా కాదా? సదరు కంపెనీ స్టార్టర్లని లబ్ధిదారులకు సప్లై చేయకుండా వాళ్ళ యొక్క వేర్ హౌస్లో ఉండి బిల్లు రైజ్ చేశారన్నది వాస్తవమా కాదా? గత ప్రభుత్వానికి సంబంధించిన పార్టీకి ఈ యొక్క సంస్థ ఆర్థికంగా సపోర్ట్ చేసిందన్నది వాస్తవమా కాదా? నెక్స్ట్ వెంకట్రావు గారు, గన్నవరం. నేను 7th క్లాస్ ఇప్పుడు మా ఫాదర్ కలిసి మా పెద్దనాన్న విజయవాడ ఈస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీ పోటీ చేసిన పరిస్థితి. మైక్ అధ్యక్ష, 1985 శాసనసభకి మా ఫాదర్ కజిన్ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయినప్పటి నుంచి, అప్పుడు నేను 7th క్లాస్ చదువుతున్నా అధ్యక్ష. 10th క్లాస్ నుంచి స్కూల్లో టీచర్ అయితే ఏమవుతుంది, ఎమ్మెల్యే అవుతుందని చెప్పాను. కానీ ఎంత కష్టమైందని తెలియక అప్పుడు అనుకున్నాను, ఇప్పుడు భావిస్తున్నా. అలాగే నేను పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు, గన్నవరం నుంచి నా ప్రజలు నాకు అన్యాయం జరిగినాయి, నేను ప్రతిజ్ఞ చేసిన దానికి నాకు బీఫారం ఇచ్చి తెలుగుదేశం పార్టీ బీఫారం ఇచ్చి చంద్రబాబు గారికి, లోకేష్ బాబుకి ఈ శాసనసభకి రావడానికి సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, గన్నవరం నియోజకవర్గం నుంచి మహానుభావులు ప్రాతినిధ్యం వహించిన పరిస్థితి. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు, కాకాని వెంకటరత్నం గారు లాంటి మహానుభావులు ప్రాతినిధ్యం ప్రదేశం నుంచి నన్ను శాసనసభకి గన్నవరం ప్రజలకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే గత ప్రభుత్వంలో ఈ అమరావతిని మారుద్దాం అనుకున్నప్పుడు కృష్ణా గుంటూరు జిల్లాలో ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టిన పరిస్థితి. ఈరోజు శాసనసభ్యుడు మన మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారు కానీ, నేను కానీ, మరో శాసనసభ్యుడు ఆనాడు ఇప్పుడు కూడా వైసీపీ ఉన్నాడు, అతని పేరు చెప్పడం బాగోదు కాబట్టి మేము ముగ్గురం తీవ్రంగా వ్యతిరేకించాం. కానీ ఆ రోజు గొంతు నొక్కేసిన పరిస్థితి. అలాగే 1955 సంవత్సరం నుంచి అత్యంత తక్కువ అభివృద్ధి చేసిన ప్రభుత్వం ఏది ఉంటే అది గత ప్రభుత్వమే. అలాగే భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగు భాష మీద కూడా దాడి చేసిన ప్రభుత్వం అది. వీటన్నింటికి తోడ్పాటు అమరావతిని మార్చేద్దామని చూసిన పరిస్థితి. మీరు అమరావతిని చరిత్ర పరికిస్తే అమరావతి ఇక్కడి నుంచి కదలకుండా, ఇంచు కూడా కదలకుండా ఉండే కారణం అమరావతి ప్రాశస్త్యం అంటే ఏమాత్రం అనుమానం లేదు. అలాగే పంచారామాల్లో మొదలైన శైవక్షేత్రం ఇక్కడ ఉంది అమరావతిలోనే. అలాగే గౌతమ బుద్ధుడు నడయాడిన నేలది. అలాగే వర్ధమానుడు సంచరించిన ప్రాంతం, మత సమ్మేళనానికి కేంద్రం. ఇలా అమరావతి చరిత్రని పరికిస్తే అభివర్ణించడానికి కూడా అంతర సాధ్యం ఉన్న ప్రాముఖ్యత ఉన్న నగరం ఇది. దీంట్లో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిట్ట చివరిగా రాజుగా పరిపాలించిన కూడా ఇదే రాజధాని. దీంట్లో హెరిటేజ్ సిటీలు 12 గుర్తించే కేంద్ర ప్రభుత్వం ఆ రోజు అమరావతి కూడా ఉంది. కానీ ఇప్పుడున్న రాజధాని అమరావతిలో ఆ అమరావతి లేకపోవటం, ఆ అమరావతి కూడా ఎల్లలు మార్చి అమరావతిని కూడా ఈ అమరావతిలో కలిపితే అసలు అమరావతిని కూడా ఇది అజరామరం అవుతుందని భావిస్తూ మీరు అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మాధవి గారు, నెల్లిమర్ల. అధ్యక్ష, ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఒక బాధ్యతగా తీసుకొని నెల్లిమర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తానని అవకాశం ఇచ్చిన నెల్లిమర్ల ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా నియోజకవర్గంలో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మన స్టేట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా తీసుకొని ఒక ఎయిర్పోర్ట్, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ వస్తున్నది అధ్యక్ష. కానీ మా దురదృష్టం ఏంటంటే అంత ఎయిర్పోర్ట్ వస్తున్న నియోజకవర్గంలో కనీసం ఎక్కడా కూడా వీధి కాలువలు లేవు. వాడుకున్న నీరు సరిగ్గా బయటికి వెళ్ళడానికి కాలువలు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఎంత ప్యాథటిక్ సిచ్యువేషన్ అంటే ఇంటి ముందర గొయ్యలు తీసుకొని వాడుకున్న నీరంతా గోతిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ రాత్రిపూట మహిళలు అందులో నీటిని బయటికి ఊరి చివర పారేయడానికి బకెట్లతో తీసుకొని వెళ్లాల్సినంత దుస్థితి అక్కడ ఈరోజు ఉందంటే నిజంగా అది చాలా బాధాకరమైన విషయం. అక్కడ మహిళలందరూ కూడా ఈ మురికి నీరు రోడ్ల మీద వెళ్ళడం వల్ల
అక్కడ పారిశుద్ధ్య లోపం ఎక్కువగా ఉండి దోమల బాధలు ఎక్కువగా ఉండి అలాగే ఆరోగ్యం కూడా అంతమందికి చెడిపోతున్నది. అలాగే ఈ మురికి నీరు అనేది ఎక్కడ పడితే అక్కడ స్టాగ్నేట్ అయిపోయి ఉండడం వల్ల భూగర్భ జలాలు కూడా మాకు చాలా కలుషితం అయిపోతున్నాయి. వాటర్ సమస్య అధికంగా ఉన్న మా నియోజకవర్గంలో ఇది పుండి మీద కారంలా తయారవుతున్నది. కాబట్టి ఈసారి అధిక సంఖ్యలో నిధులు మా నియోజకవర్గానికి ఈ మురికి కాలువల నిర్మాణానికి గౌరవ మంత్రివర్యులు ఎలాకేట్ చేస్తారని రూరల్ డెవలప్మెంట్లో భాగంగా విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది అధ్యక్ష.